ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒక ఏపీ మొత్తం హోర్డింగ్‌తో మేము సిద్ధం అంటూ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు? ఓటు హక్కేనండి. మనకి 2 నెలల్లో 2.5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఓటు హక్కే వీటన్నిటికి పరిష్కారం అండి. అందరూ చైతన్యవంతమయ్యి 20-40% డిఫరెంట్ లొకేషన్స్లో ఓట్స్ వేయట్లేదు. వాళ్ళందరూ ఓట్లు వేసిన రోజున ఇటువంటి గవర్నమెంట్లు ఉండవు. ఇదే కనుక చేయకపోతే మనం కూడా ఒక వెనిజులా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వెనిజులా లాగా అయిపోతుంది. మీరు వెనిజులా గురించి తెలుసా మీకు? సేమ్ అదే జరుగుతుంది. మా పుస్తకం మీరు చూసారో లేదో, ఆ పుస్తకంలో కూడా ఆర్టికల్ వేశాను. ఎన్నికలు అంటే ఏమిటి, మా హక్కు ఏ పార్టీ గురించి మాట్లాడం, మేము మాట్లాడేదంతా మీరు ఓటు హక్కును ఉపయోగించి ఇటువంటి దరిద్రపు గవర్నమెంట్ని డిమాలిష్ చేయాలి. నవరత్నాల ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఆ సీన్ అయితే కనపట్లేదండి. నేను విలేజ్లో ఉంటాను. ఎవరితో మాట్లాడినా చాలా వ్యతిరేకత వచ్చింది. అందరికీ కాస్ట్లు ఎక్కువ పెరిగినాయి. ఇచ్చేదానికన్నా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉండేటప్పటికి వాళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరు ప్రశాంతంగా లేరు. ఇప్పుడు టీడీపీ జనసేన ఏదైతే ఉందో ఈ కంప్లీట్గా వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఈ వీళ్ళ మధ్య సఖ్యత ఉందా? వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ అది నాకు అంత అవగాహన లేదండి. నేను అంత కామెంట్ చేసేంత కెపాసిటీ లేదు నాకు. అంటే అమరావతి రాజధానిగా అనుకున్నాను. టీడీపీ కలవకపోయినా కూడా టీడీపీని గెలిపే పరిస్థితి మాత్రం కనపడుతుంది గ్రామాల్లో. టీడీపీని గెలిపించాలి. ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని డిఫీట్ చేయాలి. అది సార్, మీరు అదే సీనియర్గా మీరు చాలా గవర్నమెంట్ చూసుంటారు. ఫస్ట్ అమరావతి రాజధాని అని చెప్పేసి చేశారు. ఆ తర్వాత దాన్ని 3 రాజధానులు అని చెప్పేసి దీన్ని చేశారు. ఇది ముందుకు రాలేదు, అది ముందుకు రాలేదు. ఒక 10 years ఇలానే జరిగిపోయింది. ఏంటి దీనివల్ల ఎవరికి నష్టం? ఆంధ్రప్రదేశ్ అందరికీ నష్టం. దీనివల్ల ఏంటి, మనకి ఉద్యోగాలు, చిన్న ఉద్యోగం కావాలన్నా హైదరాబాద్ వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి. మనకి ఇక్కడ ఏం ఉద్యోగాలు లేవు. మనమంతా పనికిరాని, మనమంతా ఫ్లిప్కార్ట్కి, అమెజాన్కి ఇంజనీరింగ్ చదివి డెలివరీ బాయ్స్లకు పనిచేస్తున్నారు అందరూ. చాలా దురదృష్టకరం. మన ఎంత స్కిల్స్ ఎంత ఉపయోగపడాలి మనకి. ఈ స్కిల్స్ బట్టి మనకి ఉద్యోగాలు క్రియేట్ చేసి ఎంత వెల్త్ క్రియేట్ చేయగలాలి. వీ లాస్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఈ 10 yearsలో కూడా ఇక్కడ చేసింది ఏం లేదు. అంటే కొంత వచ్చింది, ఆగిపోయింది. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి కదా, వచ్చినాయి కూడా. అది అసలు ఉద్యోగాలు ఏం క్రియేట్ అవ్వట్లేదు ఇక్కడ. ముఖ్యంగా యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఓట్లేసి మీకు కావాల్సిన గవర్నమెంట్ ఎన్నుకోండి. ఏ గవర్నమెంట్ అయితే మీ భవిష్యత్తుని కనుక తీర్చిదిద్దుతుందో ఆ గవర్నమెంట్ని మీరు ఎన్నుకోండి. అదే నా మెసేజ్. నేను చాలా కాలేజెస్కి వెళ్తున్నా, పిల్లలతో అదే మాట్లాడుతున్నా. ఓటు హక్కుని దుర్వినియోగపడవద్దు. మీరే కనుక ఓటు వేయకపోతే మీరు బ్రతికుండా చచ్చినట్టే లెక్క. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? లాస్ట్ టైం చంద్రబాబు గారిని టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి వైఎస్ఆర్సీపీ రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ఓట్ బ్యాంక్ అంటే ఎందుకు మళ్ళీ అంటే వాళ్ళు చేసినంత ఎఫెక్టివ్గా వీళ్ళు చేయలేకపోయారు. ఆయన నవరత్నాలు అన్నీ ప్రామిస్ చేశాడు. అవి ఎట్లా ఉంటాయనేది ఎవరికి అవగాహన లేదు. వచ్చినాయి అనుకున్నారు. ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం? ఎక్కువగా టీడీపీ వైపే మొగ్గు చూపుతారని అనిపిస్తుంది మాకైతే. అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళు పరిస్థితి మాట్లాడిని బట్టి. అవును, థ్యాంక్ యూ.